తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అతిపెద్ద పండుగ మహానాడు. ప్రతి సంవత్సరం కూడా మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించుకుంటాం. సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని చేసుకుని ప్రతి 2 సంవత్సరాలకి సభ్యత్వాలు తీసుకుని కార్యకర్తలు కమిటీలు ఏర్పాటు చేసుకుని నడిపించే కార్యక్రమం. ఈసారి మహానాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడపలో ఏర్పాటు చేయడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించడం, దానిలో భాగంగా రేపు 27, 28, 29 తారీఖుల్లో రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతినిధులు పాల్గొనే సభది. ఈ సభకి ముందుగా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు కంప్లీట్ చేసుకుని రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. ఇవన్నీ కూడా నియోజకవర్గ స్థాయి వరకు కంప్లీట్ అయినటువంటి కమిటీలతో ఈరోజు మచిలీపట్నం మినీ మహానాడుని కండక్ట్ చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు మరి వేలాదిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తీర్మానాలను కూడా దాదాపు యువత, మహిళ, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి తీర్మానాలన్నీ కూడా ప్రవేశపెట్టుకోవడం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలపైన తీర్మానం చేసుకోవడం, ఇవన్నీ కూడా తీర్మానాలని ఈరోజు అందరూ కూడా ఆమోదించుకోవడం కూడా జరిగింది. అలాగే కొత్తగా నూతన కమిటీని, మండల, టౌన్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఇవాళ కేఎస్ఎస్ను కూడా మేము ప్రవేశపెట్టుకున్నాం. ఈ కేఎస్ఎస్ కుటుంబ సాధికార సారథులు ప్రతి బూత్ లెవెల్లో కూడా ప్రతి ఇంటిని కూడా టచ్ చేసి ప్రతి ఒక్క సమస్యల్ని ఆ కుటుంబ సభ్యులుగానే వాళ్ళందరూ కూడా ముందుకుంటడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి పెన్షన్లు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, భవిష్యత్తులో అందించబోయే తల్లికి వందనం కానీ, రైతులు భరోసా కానీ, అట్లాగే మన ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు వివరించుకుంటూ ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఇవాళ వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క స్థితిగతుల్ని P4 ద్వారా డెవలప్ చేయటం, అదేవిధంగా మరి ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పనకి రూపకల్పన చేస్తామో ఆ కుటుంబాల యొక్క పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఒక రూపకల్పన చేయటమే ఈ కేఎస్ఎస్ల యొక్క ముఖ్య ఉద్దేశం.